ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూను అపవిత్రం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పీఠాపురంలో శ్రీ విశ్వ హిందూ పరిషత్, భారతీయ జనతా పార్టీ, బజరంగ దళ్, జనసేన పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా స్థానిక బంగారమ్మ రావు చెట్టు సెంటర్ వద్ద రాస్తారోకో ధర్నా నిర్వహించారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టతను కించపరిచేందుకే గత ప్రభుత్వంలో కుట్రపూర్తిగా అనేక ఘోరాలకు బడిగట్టారని ఈ సందర్భంగా నిరసనకారులు ఆరోపించారు. దోషులను వెంటనే అరెస్టు చేయడంతో పాటు తిరుమల పవిత్రతను కాపాడేలా చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దువ్వా వెంకటేశ్వరరావు, చెల్లిబోయిన సతీష్, దాట్ల సూర్యనారాయణరాజు, అంకిరెడ్డి నాగగౌరి, సురేంద్ర దత్తు మీడియాతో మాట్లాడారు. వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము యావత్ హిందువులంతా కూడా ఈరోజు పిఠాపురంలో బంగారమ్మ సర్కిల్ వద్ద నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. అలాగే వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు ఎంత దారుణంగా హిందువులు దేవతలని కంసపరచడం, చెయ్యి ఇరిగిపోతే ఆంజనేయ స్వామి చెయ్యి ఇరిగిపోతే ఏమైంది, ఆంజనేయ స్వామి అంతర్వేద రథం కాలిపోతే ఏమైందని చెప్పి ఎన్నో నీచమైన కోతలు, ఇలాంటి వాళ్ళు ఇలాంటి నికృష్టానికే పాల్పడతారు. మేము మరీ కోరుకుంటున్నాం. అటు అన్నవరంలో కానీ పుణ్యక్షేత్రాలు ఏవైతే సింహాచలం, పిఠాపురం దేవాలయాలు ఏదైతే ఉన్నాయో, పాదకే దేవాలయాలు ఏదైతే అన్నిటిలోని కూడా క్షుణ్ణంగా తనిఖీలు జరగాలి. ఇప్పుడు దేశం అంతా ప్రజలందరూ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ ప్రసాదం కల్తీ చేసి హిందూ ధర్మాన్ని పాడు చేసి హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని చూసిన గత ప్రభుత్వం మీద చర్యలు గట్టిగా తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇదివరకు మా చిన్నప్పటి నుంచి తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు ఆ ప్రసాదం తెచ్చుకొని వారం రోజులైనా 10 రోజులైనా పూర్తిగా పూజ చేసుకొని పవిత్రంగా ప్రసాదాన్ని చుట్టుపక్కల వాళ్ళందరూ పంచుకున్న వారమైనా 10 రోజులైనా సరే ప్రసాదం క్వాలిటీగా ఉండేది. ఈ భారతదేశంలో ఉన్న ఈ పవిత్రమైన హిందువులను మోసం చేసిన ఈ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో చేసిన ఈ అరాచకాలని, ఎవరైతే ఈ అరాచకానికి పాల్పడ్డారో వాళ్ళని భారతదేశ సుప్రీంకోర్టు న్యాయస్థానం వాళ్ళ మీద మరణశిక్ష విధించాలని హిందూ బంధువులుగా నేను కోరుకుంటున్నాను. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్య దేవాలయాల్లో ఏదైతే ప్రసాదం పంపిణీ జరుగుతుందో ఆ పంపిణీ చేసే కేంద్రాల్లో కూడా ఎంక్వైరీ చేసి వాటిలో కూడా తప్పు చేసిన వ్యక్తుల్ని శిక్షించాలని, మరణశిక్ష విధించాలని హిందూ బంధువుగా కోరుకుంటున్నాను. ఆ ప్రసాదంలో ఆవు కొవ్వుని కలపడం అనేది చాలా 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 శోచనీయం. ఇది వాళ్ళ కుటుంబం, మన వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ నాశనం అయిపోతుందని, వాళ్ళు భ్రష్టు పట్టిపోయారని, వాళ్ళు నాశనం అయిపోతారని చెప్పేసి పదే చెప్తున్నాం. ఈ హిందూ ధర్మాన్ని, ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్న హిందూ ధర్మాన్ని వీళ్ళు ఏదో విధంగా ఎంతోమంది బ్రిటిష్ వారు వచ్చారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ప్రపంచవ్యాప్తంగా భక్తులున్నారు. ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాల్ని గత వైసీపీ ప్రభుత్వం 2019లో అధికారంలో వచ్చినప్పటి నుంచి తిరుమలనే టార్గెట్ చేసి, హిందూ దేవాలయాన్ని టార్గెట్ చేసి మొత్తం వ్యవస్థనంతా, ఏదైతే ప్రసాద వ్యవస్థ ఉందో అందులో అంతా జంతువుల కలయబరాలతో చేసిన నెయ్యి, నూనె వాడి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాల్ని అపవిత్రం చేశారు. అంతేకాకుండా టీటీడీ బోర్డు ఏదైతే పాలక మండలి బోర్డు పెట్టినప్పుడు అదేదో చేపల మార్కెట్లో పెట్టినట్లు 300 రూపాయలు 500 రూపాయల టికెట్ని